సో నరేంద్ర మోడీ గారు కువైట్కి వచ్చారు. సో నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలికారు. కువైట్ దేశస్తుల నుండి కానీ ఇటు భారతీయ పౌరుల నుండి కానీ ఘన స్వాగతం పలికారు నరేంద్ర మోడీ గారికి. సో అయితే నరేంద్ర మోడీ గారు చాలా దేశాలతో మిత్ర సంబంధాలు ఏర్పాటు చేసుకుని భారతీయులకి అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ దొరికే విధంలో దొరికే ముఖ్యమైన మెయిన్ అజెండాతో ముందుకు వెళ్తున్నారు. అయితే మీకు ఇంకో విషయం తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులు అత్యధికంగా డబ్బు పంపించే దేశం అంటూ ఉంది అంటే అది ఫస్ట్ భారతదేశం అండి. ప్రపంచవ్యాప్తంగా అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులు నిధులు పంపించే ప్రవాసంలో ముందు ఉన్న దేశం అంటూ ఉంది అంటే అది భారతదేశం. తెలుసా మీకు? సో నేను చెప్తాను చూడండి. ఒక చార్ట్ ప్రకారం అంటే అత్యధికంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు ఉన్నారు. సో ఇండియా నెంబర్ 1 స్థానంలో, అంటే విదేశాల నుంచి విదేశీ కరెన్సీ వచ్చే దేశంలో ముందంజలో భారతదేశం ఉంది. అంటే ఇండియాకే $129 బిలియన్ విలువగా డబ్బు వస్తుందంటండి ప్రవాసీల నుండి. అంటే మీరందరూ సంపాదించి పంపుతున్న డబ్బు ఇందులో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. $129 బిలియన్ విలువగా డబ్బు పంపిస్తున్నారు. సో భారతదేశానికి. సెకండ్ స్థానంలో మెక్సికో ఉంది, $68.2 బిలియన్. సో 3 చైనా $48 బిలియన్, ఫిలిప్పీన్స్ $40 బిలియన్, పాకిస్తాన్ వాళ్ళు $33 బిలియన్, బంగ్లాదేశ్ వాళ్ళు $26 బిలియన్. అంటే ఇంత డబ్బు పంపిస్తున్నారు ఈ ప్రవాసీలు. అంటే ఈ దేశాల నుండి వాళ్ళ సొంత దేశాలు పంపిస్తున్నారు అనమాట. కానీ అత్యధికంగా ముందున్న దేశం అంటూ ఉంది అంటే మన భారతదేశమే. అది కూడా $129 బిలియన్ అగ్రస్థానంలో ఉంది భారతదేశం. సో అయితే భారతదేశానికి ప్రవాసీలు అత్యధికంగా డబ్బులు పంపిస్తున్నారు. కానీ ఇదే ప్రవాసులు ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. చెప్పమంటారా? ఈ మధ్య నేను పెన్షన్ పాలసీ కోసం చెప్పాను కదండి. చాలామంది ఒక 400-500 మంది కాంటాక్ట్ అయ్యారు. అందరికీ వివరంగా చెప్పాను, మ్యాక్సిమం ఓపిక చెప్పాను అనమాట. కొంత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు గల్ఫ్ దేశాల్లో పనిచేసి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవట్లేదు, లైఫ్ సెటిల్ అవ్వట్లేదు. ఇంటికి వస్తే మళ్ళీ బతకలేని పరిస్థితి. ఇలాగ ఎంతోమంది ఉన్నారండి. దగ్గర నాకు ఫోన్ చేసిన 450 మందిలో దగ్గర 350 మంది పరిస్థితి అలాగే ఉంది. సంపాదిస్తున్నారు కానీ బాధ్యతల కోసమే డబ్బంతా స్పెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకంటూ ఒక టర్మ్ పాలసీ, ఒక పెన్షన్ వచ్చే పాలసీ, రేపొద్దున ఇంటి దగ్గర కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోజు గడిచిపోయే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవట్లేదండి. సో చూడండి, భారతదేశానికి అత్యధికంగా డబ్బు పంపించేది భారతీయులే. కానీ భారతదేశం డెవలప్ అవుతుంది, ఇండియా డెవలప్ అవుతుందంటే ఆ డెవలప్ అవుతున్న ఇండియాలో మనం కూడా ఉండాలి. సో ఇండియన్ షేర్ మార్కెట్ డెవలప్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది, ఇండియన్ జీడిపి డెవలప్ అవుతుందంటే ఆ ఎకానమీలో మీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండాలి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉండాలి. సో అలా లేనప్పుడు ఇండియా డెవలప్ అవుతూనే ఉంటుంది కానీ మనమే డెవలప్ అవ్వం. సో ఇదండి సంగతి. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలండి. విదేశాల నుండి అత్యధికంగా భారీగా ఇండియాకి డబ్బు పంపించే మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ జాగ్రత్తలో కూడా మీరు ఉండండి. రేపు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఖాళీగా కూర్చున్నా కూడా మీకు ఆదాయం వచ్చి ఏర్పాటు చేసుకోండి. అప్పుడే ఎదుగుదల, అప్పుడే ఆనందం అండి. గల్ఫ్ దేశాల్లో చేసి వచ్చాను అని చెప్పుకోవడానికి కూడా ఆనందంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు అప్పు కోసం 100కి 50 చేచాపారనుకోండి, ఆ గల్ఫ్ లైఫ్లో ఎటువంటి అర్థం పడుతూ ఉండదు. ఓకే గైస్, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.